రోజున అనేక సంవత్సరాలుగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి పార్లమెంట్లో ఏకపక్షంగా మరి దాన్ని గాంధీ గారి పేరును రద్దు చేసి దానిలో ఎన్నో లోపాలతో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అనేక సంవత్సరాలుగా భారతదేశ వ్యాప్తంగా పట్టణ కార్మికులు అలాగే గ్రామీణ వ్యవసాయ కార్మికులు పని లేని టైంలో దీన్ని ఉపయోగించుకొని అనేక లక్షల మంది కోట్లాది మంది భారతదేశ వ్యాప్తంగా లబ్ధితో పొందుతున్నారన్నమాట. దాన్ని మరి ఏకపక్షంగా ఎవరి ప్రతిపక్షాలైనటువంటి ఆమోదం లేకుండా మరి పార్లమెంటు రాజ్యసభల్లో దీన్ని బిల్లును ఆమోదించి చేసుకుని ప్రజల మీద రుద్దటం జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరి ఉచ్చరించడానికి కూడా చాలా మరి స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే దాని ద్వారా వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అంటూ ఆజీవికా మిషన్ అనే ఒక అర్థం కానీ మరి ఒక పదాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా వాళ్ళు దీన్ని బడా పెట్టుబడిదారులకి బడా భూస్వాములకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో పేదలకి నష్టం జరిగేటువంటి పద్ధతిలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని దీనికి వాళ్ళు మనం 200 రోజుల పని విధానం అడిగితే మరి కంటి తుడుపుగా 125 రోజుల పని దినాలను కల్పిస్తూ మరి వాళ్ళకి 220 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రోజువారీ. ఇప్పుడు పెరిగిన మరి ధరల దృష్ట్యా మరి దాన్ని 500 నుంచి 600 రూపాయలు మరి రోజువారీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ప్రతిరోజు కూడా 2 సార్లు ఫోటో పద్ధతి అవలంబిస్తూ జరుగుతోంది. అందుకోసం మరి కార్మికులకు నష్టం చేసేటువంటి ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని మరి పునరుద్ధరించాలని, దీనికోసం మరి దేశవ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఐర్లా మరి ఒక పిలుపు ఇవ్వటం జరిగింది. మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో భాగంగా ఈరోజు దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో కూడా ఈ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ కార్మికులందరికీ న్యాయం జరగాలి, వాళ్ళందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళ అమౌంట్ వాళ్ళ మరి అకౌంట్లో పడేట్టు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఈ పాత విధానాన్ని కొనసాగించాలి, కొత్త చట్టాన్ని రద్దు చేయాలి, ఈ పేద ప్రజల గొంతు నొక్కేటువంటి అన్యాయమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సోదరులారా.